అమెరికాపై డ్రాగన్ పంజా, చైనా ఉత్పత్తులపై ట్రంప్ ప్రతీకార సుంకాలు, పోటాపోటీ టారిఫ్లతో వాణిజ్య యుద్ధం తీవ్రం. అమెరికాకు ఊపిరి ఆపేలా రేర్ ఎర్త్ ఆయుధం, అరుదైన మెటల్స్ ఎగుమతి నిలిపివేసిన డ్రాగన్. అమెరికా చైనా మధ్య వాణిజ్య యుద్ధం అయితే తీవ్రతరం అవుతోంది. ప్రతీకార సుంకాలతో ఇరు దేశాలు తగ్గేదేలే అంటున్నాయి. ఈ క్రమంలో కొన్ని ముఖ్యమైన ఖనిజాల ఎగుమతిపై చైనా నిలిపివేస్తుంది. ఆయుధాలు, ఎలక్ట్రానిక్స్, కార్లు, విమానాలు, సెమీకండక్టర్లు, అనేక ఇతర వస్తువుల తయారీకి ఈ ఖనిజాలు చాలా కీలకం. కొత్త ఎగుమతి విధానాన్ని రూపొందిస్తున్న డ్రాగన్ ఇది పూర్తయ్యే వరకు కొన్ని రకాల వస్తువుల ఎగుమతిని నిలిపివేసింది. ప్రపంచంలోనే రెండు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలు అమెరికా, చైనా మధ్య వాణిజ్య యుద్ధం రోజురోజుకి ముదురుతోంది. ఈసారి చైనా ఓ కొత్త ఆయుధాన్ని బయటకు తీసింది. అదే రేర్ ఎర్త్ ఎలిమెంట్స్. ఈ ఖనిజాలు లేకపోతే ఆధునిక ప్రపంచం స్తంభించిపోతుంది. కార్ల నుంచి క్షిపణుల వరకు, స్మార్ట్ ఫోన్ల నుంచి విమానాల వరకు ప్రతిదీ ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ తోనే తయారవుతాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ చైనా వస్తువులపై పన్నులు పెంచడంతో డ్రాగన్ కంట్రీ అమెరికాకు గుణపాఠం చెప్పేందుకే ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ ఎగుమతిని నిలిపేసింది. ఫలితంగా అమెరికాలోని ఆటోమొబైల్, ఎలక్ట్రానిక్స్, ఆయుధ పరిశ్రమలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డాయి. ప్రపంచంలో 90% రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ చైనాలోనే ఉత్పత్తి అవుతున్నాయి. అమెరికాలో ఒక్క గని మాత్రమే ఉంది. దీంతో అమెరికా దాదాపు పూర్తిగా చైనాపైనే ఆధారపడాల్సి వస్తుంది. చైనా ఏప్రిల్ 2న ఈ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఎగుమతి ఆంక్షలు విధించింది. వీటిని భర్తీ చేయడం అమెరికాకు చాలా కష్టం. ఈ నిర్ణయం అమెరికా, చైనా మధ్య వాణిజ్య ఉద్రిక్తతలను మరింత పెంచింది. అమెరికా తయారీదారులు దశాబ్దాలుగా ఆధారపడుతున్న ఈ ఖనిజాల కోసం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన దుస్థితి ఏర్పడింది. చైనా కేవలం అమెరికాకి కాకుండా అన్ని దేశాలకు ఎగుమతులను నిలిపివేసింది. ఈ ఖనిజాల తవ్వకం, ప్రాసెసింగ్ పై తన ఆధిపత్యాన్ని చూపించేందుకు చైనా ఈ ఎత్తుగడ వేసింది. చైనా ఇప్పటికే అమెరికాకు 3 లోహాల ఎగుమతిని పూర్తిగా నిషేధించింది. అనేక ఇతర లోహాలపై ఎగుమతి నియంత్రణలను విధించింది. ఈ హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ పై ఆంక్షలు చాలా ముఖ్యమైనవి. ఈ హెవీ రేర్ ఎర్త్ ఎలిమెంట్స్ అయస్కాంతాలలో ఉపయోగించబడతాయి. ఈ అయస్కాంతాలు ఎలక్ట్రిక్ కార్లు, డ్రోన్లు, రోబోట్లు, క్షిపణులు, అంతరిక్ష నౌకలు, గ్యాసోలిన్ శక్తితో నడిచే కార్ల తయారీకి అవసరం. ఇవి జెట్ ఇంజన్లు, లేజర్లు, కార్ హెడ్లైట్లు, కొన్ని స్పార్క్ ప్లగ్లు, కెపాసిటర్ల తయారీకి అవసరం. ఇవి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సర్వర్లు, స్మార్ట్ ఫోన్లకు శక్తినిచ్చే కంప్యూటర్ చిప్లలోని విద్యుత్ భాగాలు. చైనా ఈ చర్యతో అమెరికాకు పెద్ద షాక్ ఇచ్చింది. అమెరికా ఈ పరిస్థితిని ఎలా ఎదుర్కొంటుందో చూడాలి.